శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది సమక్షంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన గావించి రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం నూతన ఆసుపత్రి అంతయు కలియతిరిగి వివిధ రకాల విభాగాలు పరిశీలించారు. హిందూపురం పట్టణంలో అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభించడం చాలా సంతోషకరమని, ఇక్కడ వివిధ రకాల మితిమీరిన జబ్బులకు వైద్య సేవలు అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ కుమార్ మాట్లాడుతూ, హిందూపురం ప్రాంత ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ అన్ని రకాల జబ్బులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి మితిమీరిన దెబ్బైనా ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి వీలు లేకుండా తమ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించే విధంగా సౌకర్యాలు ఉన్నాయన్నారు. సాధారణ దెబ్బలతో పాటు మితిమీరిన క్యాన్సర్, గుండె జబ్బు, పక్షపాతం తదితర లాంటి వ్యాధులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు శశిధర్ కుమార్, వెంకటేశ్వర్లు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. I'm Dr. Shashidhar. I'm the Chief Medical Director of Manasa Group. ఈనాడు మనకి చాలా పెద్ద ఇంపార్టెంట్ డే ఇప్పుడు మా మానస గ్రూప్కి. మా ఎమ్మెల్యే సార్ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ సార్ ఇప్పుడు kindly gracefully accepted our invitation and has come and inaugurated our మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మిమ్స్ హాస్పిటల్ని హిందూపురం సెంట్రల్ హృదయ భాగంలో మేము హాస్పిటల్ పెట్టినాము. ఆ హాస్పిటల్ ఇప్పుడు 120 బెడెడ్ హై ఎండ్ హాస్పిటల్ అని. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. దీంట్లో క్యాథ్లాబ్ పెట్టినాము, సిటీ స్కాన్ ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది, డయాలిసిస్ ఉంటుంది, 4 మేజర్ మాడ్యులర్ ఓటీస్ ఉన్నాయి. తర్వాత ఆల్ ఎన్ఐసియు, ఐసియు, పిఐసియు అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. ఎమర్జెన్సీ కేర్ ఉంటుంది, హై అండ్ ల్యాబొరేటరీ ఉంటుంది, ఎక్స్రే, అల్ట్రాసౌండ్స్ అన్నీ ఉంటుంది. ఈ మధ్య ఇంకా సార్ వచ్చేదానికి 2 months వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు వచ్చి ఇంకా సార్ ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసి